ఒకప్పుడు చెత్తా చెదారం పూర్తిగా కబ్జాలతో నిండిపోయిన బతుకమ్మ కుంటకు హైడ్రా పునరుజ్జీవం తీసుకొచ్చింది. సెంటర్ ఆఫ్ ద సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీలో నేచర్కు విలువనిస్తూ ఒక ప్రత్యేకమైన చెరువును తయారు చేసింది. ఎట్ ప్రజెంట్ మనం బతుకమ్మ కుంటలో ఉన్నాము. సో ఇక్కడ గతంలో ఎగ్జాక్ట్లీ ఒక 6 months బ్యాక్ పూర్తిగా చెత్తా చెదారం, కంప చెట్లు, అలాగే ఇక్కడికి రావాలంటే కూడా భయమయ్యే స్థితిలో ఉండే ఇది. కానీ దాన్ని పూర్తిగా ఒక చెరువులాగా దీనికి రూపుదిద్దింది. 7,40,00,000 రూపాయలతోటి ఈ ప్రస్తుతం ఏదైతే ఉందో మొత్తం 5 ఎకరాల 15 గుంటల ల్యాండ్ని మొత్తంగా ఇక్కడ ఏదైతే కబ్జాలు పోగా మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో సో దీన్ని ఒక చెరువులాగా పూర్తిగా పునరుజ్జీవం తీసుకొచ్చి స్థానికులకు అందుబాటులో ఉండేలాగా తీసుకొచ్చింది హైడ్రా. యాక్చువల్గా ఇది బతుకమ్మ కుంట అనేది 15 ఎకరాలకు పైగా ఉండేది. సో 1970s రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. కానీ ఆ తర్వాత ఇది పూర్తిగా కబ్జా అవ్వుకుంటూ వచ్చింది. చుట్టుపక్కల ఇండ్లు వచ్చాయి, వెంచర్లు వచ్చాయి. సో దీంతో ఇది 5 ఎకరాల 15 గుంటలకు మిగిలిపోయింది. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఇక్కడ ఉన్న బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం కల్పించాలని చెబుతూ కేవలం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లని ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయకుండా, వాటిని తొలగించకుండా ఏదైతే ల్యాండ్ ఇక్కడ మిగిలి ఉందో కేవలం ఆ ల్యాండ్ని మాత్రమే తీసుకొని ఆ 5 ఎకరాల 15 గుంటల్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ లేక్ని అయితే ఇక్కడ తయారు చేసింది. ఉన్న స్థానికులు చెప్తున్నారు, గతంలో మేము ఇక్కడే బతుకమ్మలు ఆడేవాళ్ళం, అందుకే దీనికి బతుకమ్మ కుంట పేరు వచ్చిందని చెప్తున్నారు. సో దాన్ని చూసుకుంటూ ఈ కోర్టులో దీనిపైన ఎవరైతే కబ్జా చేశారో సో వాళ్ళపైన కోర్టులో గెలిచి సో ఇదంతా కూడా ఇంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు. సో మనం చూస్తున్నాం కదా, ఈ లేక్ని 6 monthsలో ఇలా తయారు చేశారు. సో రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ లేక్ని ప్రారంభించబోతున్నారు. అలాగే ఇక్కడ బతుకమ్మ సంబరాలు కూడా చేయబోతున్నారు. సో మహిళలందరితోటి ఇక్కడ బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా ఈ లేక్ చుట్టూ కూడా ఒక వాక్వే రెడీ చేశారు. దీంతో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా రెడీ చేశారు. అలాగే ఓపెన్ జిమ్ తయారు చేశారు. అలాగే ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ తయారు చేశారు. ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యేలా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పబ్లిక్ వాకింగ్కి వస్తారు, అలాగే సేద తీరడానికి వస్తారు, కొందరు యువకులు జిమ్ చేసుకోవడానికి వస్తారు. అలాగే చిల్డ్రన్ వచ్చి ఇక్కడ ప్లే ఏరియాలో ఆడుకునే విధంగా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇదే కాకుండా పూర్తిగా ఈ లేక్ చుట్టూ కూడా ఇదంతా మొక్కలు నాటారు. అలాగే ఒక వర్టికల్ గార్డెన్, బతుకమ్మ కుంట పేరుతోటి ఒక వర్టికల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ చెరువు ఓపెన్ చేసినప్పుడు ఇది దీన్ని రెడీ చేసినప్పుడు తవ్వగానే ఇందులోనే ఆటోమేటిక్గా వాటర్ వచ్చాయి. సో అంటే ఇది గతంలో ఇక్కడ కుంట ఉండేది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా తవ్వగానే వాటర్ వచ్చాయని హైడ్రా చెప్తుంది. సో ఇక చెరువుకు సంబంధించి ఏ చెరువుకైనా వాటర్ ఇన్లెట్, అవుట్లెట్ ఇవి 2 ఇంపార్టెంట్. సో వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, అంటే చుట్టుపక్కల ఉన్న కాలనీల నుంచి వచ్చేలాగా ఇన్లెట్ ఏర్పాటు చేశారు. సో మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఈ పైన ఉన్నటువంటి ఓయూ నుంచి ఇక్కడి వరకు ఈ కాలనీల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా న్యాచురల్గా వర్షం పడ్డప్పుడు వచ్చే వాటర్ అంతా కూడా లోపలికి వచ్చేలా ఇన్లెట్ తయారు చేశారు. అలాగే ఇందులోకి వచ్చిన వాటర్ ఒకవేళ ఎక్సెస్ అయితే బయటికి వెళ్ళేలాగా ఒక అవుట్లెట్ కూడా రెడీ చేశారు. ఆ అవుట్లెట్ నుంచి డైరెక్ట్గా మూసీకి కనెక్ట్ అయ్యేలా, అంబర్పేట నుంచి మూసీకి కనెక్ట్ అయ్యే డ్రైన్ వాటర్ లైన్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేస్తూ అవుట్లెట్ కూడా రెడీ చేశారు. ఇక ఇదే కాకుండా ఈ మధ్యలో ఒక బతుకమ్మ షేప్లో బతుకమ్మను రెడీ చేసేలాగా ప్రస్తుతానికైతే ఒక ఆర్చ్ లాగా పెడుతున్నారు. సో ప్రస్తుతం రేపటి కోసం దాన్ని టెంపరీగా పెడతాము. సో ఆ తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా నిర్మిస్తామంటూ హైడ్రా అధికారులు చెప్తున్నారు. గరిమల్ల బతుకుల్ల
గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మాసరు కట్టై ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసెరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కాలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో అరే నెర్రెలు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిట్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల బొడ్డెమ్మలో సాగెట్టి నాగల్లు రాగాలు తీసే భోగాల బొడ్డెమ్మలో ఆహా పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల బొడ్డెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల బొడ్డెమ్మలో సప్పట్ల మోతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో ఇక సంకల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో అలాగే కేవలం చెరువును తయారు చేయడం కాదు, ఆ తర్వాత మెయింటెనెన్స్ కూడా అది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని హైడ్రానే ఇది పూర్తిగా మెయింటైన్ చేయనుందంటూ కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. సో ఎప్పటికప్పుడు ఇందులో ఏర్పాటు చేసిన లైటింగ్ కానీ, లేకపోతే ఇందులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియాలో ఐటమ్స్ కానీ, ఇవన్నిటిని కూడా హైడ్రానే మెయింటైన్ చేస్తుందని చెప్తుంది. అలాగే ఈ చెరువుకు పూర్తిగా పెయింటింగ్ కూడా వేస్తున్నారు. సో ఇటు తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలా బతుకమ్మకు సంబంధించిన పెయింటింగ్స్ వేస్తున్నారు, ఆ బతుకమ్మ ఆర్ట్స్ వేస్తున్నారు. అలాగే దీంతో పాటు కొన్ని పూల చెట్ల మొక్కల సంబంధించిన పెయింటింగ్స్ వేస్తున్నారు. సో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. సో రేపు సీఎం ప్రారంభిస్తుండడంతో దీనికి అధికారులు కూడా రేపటి ప్రోగ్రాంకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో మహిళలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడే అవకాశాలు ఉన్నాయి. సో సీఎం వచ్చే అవకాశాలు ఉండడంతో పూర్తిగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ బతుకమ్మ కుంటను రెడీ చేశాము, 6 నెలలుగా 7.5 కోట్లు ఖర్చు పెట్టి ఈ బతుకమ్మ కుంటను రెడీ చేశాము. సో దీంతో ఆ తర్వాత కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ కోసం ఇదంతా వాళ్ళే వచ్చి దీన్ని ఉపయోగించుకుంటారు, వాళ్ళకే బాగుంటుంది కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళకు ఉపయోగించుకునేలా రెడీ చేస్తున్నాం. కాబట్టి తర్వాత కూడా ఎవరు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటూ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలంటూ కూడా స్థానికులకు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న స్థానికులు కూడా మొత్తానికి ఇక్కడ ప్రభుత్వం ఫస్ట్ దీన్ని బతుకమ్మ కుంటను రెడీ చేస్తామని చెప్పినప్పుడు మొదటగా వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఏమైనా డిస్టర్బ్ అయిపోతే వాటిని ఏమైనా కూల్చేస్తామేమో అని ఫస్ట్ మొదటగా వద్దన్నారు. ఆ తర్వాత హైడ్రా కమిషనర్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ ఇండ్లను ఎట్లా ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఖాళీగా ఉన్న ప్లేస్ను మాత్రమే ఏదైతే 5 ఎకరాల 15 గుంటలు ఉందో దాన్నే తీసుకొని చెరువు తయారు చేస్తామని చెప్పడంతో వాళ్ళు అప్పుడు సాటిస్ఫై అయ్యి ఓకే చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ కుంటని చూసిన తర్వాత, బతుకమ్మ కుంట లేక్ను చూసిన తర్వాత స్థానికులైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికంటే మంచిగా ఈ లేక్ని రెడీ చేయడంతో ప్రస్తుతానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా హ్యాపీగా ఉన్నారు. సో మొత్తానికి ఒకప్పుడు చెత్తా చెదారం అలాగే కబ్జాలతో ఉన్న ఈ బతుకమ్మ కుంట ప్రాంతాన్ని ప్రస్తుతం ఒక బ్యూటిఫుల్ లేక్గా తీర్చిదిద్దడంతో స్థానికులు అయితే చాలా వరకు హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు.